ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మూడవ ఆదివారము, తపస్కాలంలో మూడవ ఆదివారంలో మనం ఉన్నాము. ఈ యొక్క ఆదివారము 3 పట్టణాలను మనం ధ్యానిస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా నిర్గమాకాండం నుంచి మొదటి పట్టణము ఇవ్వబడింది. నిర్గమాకాండము 17వ అధ్యాయము 3-7 వచనాలలో ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు దాహమేసి దేవుని పైన గొణగటం మనం చూస్తాము. దేవుని పైన గొణగటం విన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కఠినమైన రాతి నుండి నీటిని వారికి ఇస్తాడు. ఈ ఉదాంతం మనకు ఏం నేర్పిస్తుందంటే 3 విషయాలను మనకు నేర్పిస్తుంది. మొట్టమొదటగా గత ఆశీర్వాదాలను జనాలు చాలా తొందరగా మర్చిపోతారు. ఇక రెండవది కఠినమైన రాయి నుండి నీరు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు కఠిన పరిస్థితులు నుంచే కృపను మనం పొందుతూ ఉంటాము. ఇక మూడవదిగా ఈ ఎడారి అనేది ఒక పాఠశాల లాంటిది. ఎడారిలో మనం చాలా నేర్చుకుంటాము. కష్టములు మన జీవితంలోకి వచ్చినప్పుడు దేవుని పైన ఆధారపడి జీవించడము మనము నేర్చుకుంటాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక రెండవ పట్టణం రోమియోలకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 1-2 వరకు. ఈ యొక్క పట్టణంలో విశ్వాసం ద్వారానే దేవునితో మనకు సమాధానం కలుగుతుంది. మనము విశ్వాసం ద్వారానే సఖ్యత దేవుని నుంచి పొందుతాము. వీఆర్ జస్టిఫైడ్ బై ద ఫెయిత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బై ద ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఇక రెండవది దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడింది అని పౌలు గారు చెప్తారు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో ప్రవహిస్తుంది అనేది మనం నిత్యము గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఇక మూడో అంశం, రెండవ పట్టణంలో దేవుడు మన మంచితనంను చూసి ప్రేమించలేదండి. మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మరణించాడు. వైల్ వీఆర్ సిన్నర్స్ హీ డైడ్ ఫర్ అస్ అనే మాటలు మనం వింటాం. వీఆర్ ఆల్ వీక్, వీఆర్ ఆల్ అన్గాడ్లీ, వీఆర్ ఆల్ సిన్నర్స్. ఆ సమయంలోనే దేవుడు క్రీస్తు ప్రభు మన కోసము మరణించాలి. ఎవరన్నా మంచి వాళ్ళ కోసము ప్రాణాలు ఇవ్వటము సహజం. చెడ్డ వాళ్ళ కోసము చనిపోవడంలోనే క్రీస్తు యొక్క ప్రత్యేకత, క్రీస్తు ప్రేమలో ఉన్నటువంటి ప్రత్యేకత అనేది మనం తెలుసుకోవాలి. సిలువ దేవుని ప్రేమకు గొప్ప సాక్ష్యం. ప్రపంచంలో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మన యొక్క సిలువ మనకు ఎరుకపరుస్తుంది అనేది గుర్తు చేసుకోవాలి. ఇక యోహాను సువార్త 4వ అధ్యాయము 5-42 వచనం వరకు మనం చాలా పెద్ద పట్టణాన్ని, సువార్త పట్టణాన్ని ఈరోజు మనం చదువుకుంటాము. ఈ పట్టణంలో సమరయ స్త్రీతో క్రీస్తు యొక్క సంభాషణను మనం చూస్తూ ఉన్నాము. దీని గురించి నేను మాట్లాడేటప్పుడు బావి దగ్గర కలిసినటువంటి మనుషులంతా కూడా ప్రేమలో పడ్డారు పాత నిబంధనలో. ఉదాహరణకు మీకు చెప్పాలనుకుంటే చాలామందిని మనం చూస్తాం బావి దగ్గర. ఎవరండి? ఈసాకు, రిబ్కా. ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాము సేవకుడు రిబ్కాను బావి దగ్గరే కనుగొన్నాడు. అటు పిమ్మట ఈసాకు భార్యగా రిబ్కా మారటం మనం చూస్తాం. అలాగే యాకోబు, రాహేల్ ఇరువురు కూడా ఆదికాండం 29వ అధ్యాయంలో యాకోబు, రాహేలు బావి దగ్గరే మొట్టమొదటిసారి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వారి జీవితాన్ని కట్టుకున్నారు. ఇక మూడవదిగా మోషే, సిఫోరా. మోషే మిదియా దేశానికి వచ్చినప్పుడు బావి దగ్గర సిఫోరాను కలుస్తాడు. ఆమెకు సహాయం చేసిన తరువాత వారి వివాహం జరుగుతుంది. ఇక్కడ సందేశం ఏంటంటే బావి దగ్గర జరిగిన చిన్న సహాయం ఒక కుటుంబాన్ని నిర్మించింది. మనం సువార్త పట్టణంలో చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. సమరయ స్త్రీ ఆధ్యాత్మిక ప్రేమ కథను చూస్తున్నాం. ఆమె జీవితంలో 5 సంబంధాలను ఆమె చూసింది, వాటి నుండి విఫలము అయ్యింది. కానీ బావి దగ్గర ఆమె నిజమైన ప్రేమను, దేవుని ప్రేమను కనుగొన్నది. బావి దగ్గర కలయిక స్థలము, సంభాషణ స్థలము, సంబంధం ప్రారంభమైన స్థలం అనేది మనకు తటస్థమవుతుంది. అలాగే లోతైన ఆలోచన. పాత నిబంధనలో బావి దగ్గర పెళ్ళిళ్ళు మొదలయ్యాయి. కొత్త నిబంధనలో బావి దగ్గర ఆత్మరక్షణ మొదలైంది.
మన ఆత్మకు రక్షణ బావి దగ్గరే మొదలైంది. ఈ బావి చివరన మీతో చెప్పేది ఏంటంటే, ఈ బావి అనేది మన బాప్తిస్మా ఆహ్, నీటికి సాదృశ్యంగా ఉంది, సూచకంగా ఉంది. మనం జ్ఞానస్నానంలో నూతనమైనటువంటి జీవాన్ని ఆ యొక్క నీటి వలన కొత్త జన్మను మనం పొందుతాము అని యోహాను సువార్తలో చదువుకుంటూ ఉంటాం. ఈసారి మీరు ఈస్టర్ పండగప్పుడు అర్ధరాత్రి పూజలో ఈ యొక్క బాప్టిజం యొక్క సాంగ్యాలను ఎన్నో చూస్తారు. ఇదేంటో కాదు, తల్లి శ్రీ సభ మనల్ని ఇప్పటి నుంచే నూతన జీవాన్ని క్రీస్తులో పొందుకునేందుకు తయారు చేస్తుంది అనేది మర్చిపోకూడదు. మీరు కూడా సమరియా స్త్రీ ఎలాగైతే క్రీస్తును కలిసి నిత్య జీవాన్ని పొందిందో, నిత్యము తన ఆత్మకు దప్పిక తీర్చుకున్నదో, దేవుని అనునిత్యము కలిసి మీ యొక్క ఆత్మీయ దప్పికను తీర్చుకొని దేవునితో సఖ్యత కలిగి జీవించేందుకు భగవంతుడు తోడ్పడాలని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ. హ్యావ్ ఎ లవ్లీ డే. I know you are all going for Sunday Mass, and don't forget this time where you will meet like Samaritan woman. Where do you meet? Where is your well that you draw the life of eternal? God bless you all.